విషయము మన మధ్యలో పంచుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కరి హృదయములో ఏ కష్టమున్నదో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయనే హృదయ పరిశోధకుడని దేవుని వాక్యం రాయబడి ఉంది. హృదయ మాట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మా సారక్కని ఇక్కడ నిలబెడితే పావుగంట సేపు బైబుల్ లేకుండా మాట్లాడుతుంది. నాకు తెలుసు. హల్లెలూయా. అంటే నోటెడ్ ఉన్న విషయాలు చాలా మాట్లాడగలుగుతుంది. కాబట్టి గమనించండి. అంటే ఈ హృదయంలో ఉన్నాయి ఏమైతే పెదవుల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి, దేవుని విషయాలు కావచ్చు, దయ్యం విషయాలు కావచ్చు. మనం దేవుని విషయాలు రింపుకుంటే దేవుని విషయాలు వస్తాయి. మెమరీ కార్డులో గమనించండి, మంచి విషయాలు, మంచి పాటలు, దేవుని సాంగ్స్ రింపితే దేవుని సాంగ్సే వస్తాయి. దయాల సాక్ష్యాలు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటావు. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే, చాలామంది యేసుప్రభు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఓకే, నేను అందుకనే కదా చర్చికి పోయేదని చెప్తారు. కానీ ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటాడు. ఎవరి ఆజ్ఞలు? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటాడు. యోహాను సువార్త 14:23 దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, శ్రద్ధగా వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. యేసు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనుడు. అంటే ఏంటిది? అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు నా తండ్రి వారిని దేవుడు తండ్రి ప్రేమించాలి అంటే, తండ్రి ప్రేమ నీ అందు నిలిచి ఉండాలంటే, తండ్రి ప్రేమ నీ పైన ఉండాలి అంటే, గమనించండి దైవజనమా, నువ్వు ఏం చేయాలి? ఆయన మాటను గైకొనాలి. హల్లెలూయా. హల్లెలూయా. గైకొనడం అంటే పాత నిబంధనలో సౌలు ఏం చేసిందంటే, సమూయేలు చెప్పిండు, ఒక 2 పనులు అప్పగించిండు తనకు. ఏమేమి అప్పగించిండు? అలాగనే సరే, సమూయేలు గురించి ఇంతకుముందు మీరు విన్నారు. సమూయేలు చెప్పింది, సౌలు వినంది కూడా మీరు విన్నారు అనేకసార్లు. అయితే ఇశ్రాయేలుల ప్రజలందరికీ దేవుడు ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే, యెహోషువ ద్వారా, మీరు ఇదిగో ఎక్కడికి? హాయి మీదకి వెళ్తున్నారు. దానికి ముందు మీరు ఒక స్థలానికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ స్థలానికి మీరు వెళ్ళినప్పుడు, మీరు ఈ స్థలములో ఉండబడిన శపితమైనవి మీరు ఏది తీసుకొని రాకూడదు అని చెప్పిండు. గమనించండి. హల్లెలూయా. శపితమైనవి గమనించండి. ఈ లోకములో కూడా కొన్ని స్థలాలలో మనం భోజనం చేయొచ్చు, కొన్ని స్థలాలలో మనం భోజనము చేయకూడదు. ఎందుకు భోజనం కొన్ని స్థలాలలో నువ్వు చేయొచ్చు అంటే, అక్కడ అపవిత్రమైనది లేదు, అక్కడ విగ్రహాలకు అర్పితమైన భోజనము వాళ్ళు తయారు చేయలేదు, వాళ్ళు మంచిగా పరిశుద్ధంగానే ఆహారాన్ని తయారు చేశారు అందరూ తినాలని. అందుకే ఆ భోజనం నువ్వు తినొచ్చు. కొన్ని స్థలాలలో వాటిని అపవిత్రపరిచి, లేదా సచ్చిన కాడ కోసుడా, లేదా విగ్రహాల దగ్గర కోయడమా, ఇలాంటివి జరిగినప్పుడు ఆ భోజనాన్ని, అది అపవిత్రమైన భోజనం, దాన్ని నువ్వు తినొద్దు. హల్లెలూయా. అట్లనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా కొన్ని స్థలాలకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దోపుడు సొమ్ము అంతా తెచ్చుకోమన్నాడు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ దోపుడు సొమ్ము కాదు, ఏది మీరు తీసుకొని రాకూడదని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అక్కడ కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించి వారు నమ్మకంగా రిటర్న్ వచ్చారు. అక్కడ వాటన్నిటిని కాలబెట్టి తగలబెట్టి వచ్చారు. కానీ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఇతనిలో ధనాపేక్ష ఎక్కువ. ఏంటిది? ధనాపేక్ష ఎక్కువ. ఈరోజు గమనించండి, అపవిత్రమైనది ముట్టొద్దు మనము అని చెప్తే కొన్నిసార్లు నేను చెప్తా ఉంటా. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆయనే క్రైస్తవులకు బట్టలు ఇచ్చాడు, హిందువులకు బట్టలు ఇచ్చాడు. హిందువులకు ఎప్పుడు ఇచ్చాడు బట్టలు? బతుకమ్మ పండుగ వస్తే బట్టలు ఇచ్చాడు. క్రైస్తవులకు క్రిస్మస్ వస్తే, అలాగనే ముస్లింలకు రంజాన్ వస్తే ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన వస్త్రాలు మాత్రమే నువ్వు తీసుకోవాలి. నువ్వు బతుకమ్మ పండుగ కూడా చీరలు తెచ్చుకుంటే
నువ్వు అపవిత్రమైన తెచ్చుకున్నటా కాదా? ప్రభుత్వానికి అందరికీ పంచాలని ఉంటుంది, కానీ వాళ్ళ హిందువుల పండుగ పేరు మీద వాళ్ళు పంపిస్తున్నారు. దాన్ని నువ్వు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నువ్వు శపితమైనది తీసుకొచ్చి అవే కావచ్చు, కానీ దేని పేరు మీద ఇస్తున్నారు వాళ్ళు? హల్లెలూయా. ఒక విగ్రహారాధన పండుగ పేరు మీద వాళ్ళు ఇస్తున్నారు. పాస్టర్ 1000 సార్లు చెప్పిన ఈ మాటను తిరస్కరించి నువ్వు వెళ్ళి తెచ్చుకొని నీ ఇంటికాడ పెట్టుకుంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా శాపం వచ్చి నీ ఇంట్లో కూర్చొని ఉంటుంది. దైవజనునికి తెలవకపోవచ్చు, విశ్వాసులకు తెలవకపోవచ్చు. నువ్వు దాన్ని బాత్రూమ్ లెక్క కట్టుకోవాలని తెచ్చుకున్నా, ఎవరికన్నా ఇయ్యాలని ఒకవేళ నువ్వు తెచ్చుకున్నా, నీ ఇంటికి మాత్రము శాపం వచ్చి కూర్చుంటుంది. ఎందుకు? నువ్వు ప్రభు ఆజ్ఞను ఏం చేశావు? ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను వాడు గైకొంటాడు అని రాయబడింది. అంటే అర్థం చేసుకుంటాడు, దాని ప్రకారము జీవిస్తాడు. 103వ కీర్తనలో ఇంతకుముందు మనం వాక్యం విన్నాం. ఏం విన్నామంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎన్ని సంవత్సరాలు ఉంటుందట? 112. సత్యాంత వరకు అనడా? నువ్వు సచ్చి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా యుగ యుగాలు, అంటే అంతము లేనన్ని రోజులు ఆయన కృప నీ మీద నిలిచి ఉండాలంటే పనికి మాలిన ఒక అపవిత్రమైన సమానుని ఇంటికి రాకుండా నీవు దేవుని ఆజ్ఞను పాటించి నడుచుకోవాలి. చాలా మందిని చూసిన మన సంఘ బిడ్డల్లో కొంతమందిని, హల్లెలూయా, గైకోనాలి. తండ్రి ప్రేమ వాని మీద నిలిచి ఉంటుంది అని ఉన్నది. ఎందుకు సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు? ఆయన చెప్పాడు, మీరు అమాలేకీల మీద యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు అది శపితమైన ఆ వస్తువులు, శపితమైన దేశం అది. దాంట్లో పూసుక పుల్ల కూడా నువ్వు పట్టుకొని రాకూడదు. బంగారము కాలబెట్టాల, వెండి కాలబెట్టాల, గొర్రెలను, గొడ్లను, గేదెలను సమస్తాన్ని నువ్వు కాలబెట్టాలి, బూడిద చేసి రావాలి. ఒక్కరిని కూడా, పసిపిల్లలను కూడా నువ్వేం చేయాలి? బూడిద చేసి చంపి బూడిద చేసి రావాలి. ఇది నా ఆజ్ఞ. ఎవరిని కూడా నువ్వు కనికర పడొద్దు ఎవరి మీద కూడా అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే సౌలు వెళ్ళి అక్కడ చేసిన పని ఏంది? ఒక రాజు, హల్లెలూయా, ఒక రాజు చేసే పనేంది? ఒక రాజు చేసే పనేంది? అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అన్నిటిని చంపాడు. బలిసిన వాటిని ఏరండ్రా. గమనించండి, చేపలు అయిపోతున్న సందర్భంలో ముత్తురాజులు ఏం చేస్తారంటే, మా మనబుద్ధుల ఎడల చేపలు పడతానప్పుడు మాకు అన్ని చెరువులలో ఒక న్యాయం అయితే మా మనబుద్ధుల అడ్డ చెరువులు ఒక న్యాయం. ఏదో తెలుసా? విచిత్రమైన న్యాయం. అన్నిట్లలో ఒలలేసి పడతారు. మా మనబుద్ధుల గడ్డ చెర్ల ఒలలేసి పట్టుడు కాదు, నీళ్ళన్నీ మోటార్లు పెట్టి ఎల్లదీయాలి, బొందాలు గుప్పినట్టు గుప్పాలి. గుప్పి చేపలు పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అన్నీ అయిపోయిన తర్వాత పరకలు అదో ఇదో ఉంటారు, పెద్ద పెద్ద ఉంటాయి, నేరండి ఆ పరకలు పట్టకండి అంటారు. ఇక్కడ సౌలు కూడా చేసిన పని ఏంటంటే, బలిసిన వాటిని పక్కకు నెట్టండి అంటే, ఒక దేశంలో బలిసిన ఎన్ని వెళ్తాయి గమనించండి. ఆ మందలు కొంతమంది కొట్టుకొని వచ్చాట. అసలు గుట్టలు ఉంటే అసలు గుట్టల కాడ కట్టేసి పెద్ద పెద్ద మందలకు కావలి కొంతమంది ఉంటే ఒక పెద్ద నేను తొర్రూరు పోయిన 1-2 సంవత్సరాల క్రితం భారతదేశపు జెండా 75 సంవత్సరాల ఆ యొక్క దినోత్సవం జరిపినప్పుడు తక్కువ హైట్ కట్టలే ఆయన. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. యెహోవా ఎవరండి? ఎవలకు దేవుడు ఆయన? అరే ఎవలకు దేవుడు? ఒకప్పుడు ఇశ్రాయేలులకు మాత్రమే, అబ్రహాము వంశస్థులకు మాత్రమే దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఇప్పుడు ఈ వాగ్దానము ఎవరికి వర్తిస్తుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే హల్లెలూయా. గైకొనడం అంటే, శ్రద్ధగా వినడం అంటే రెండొకటే. గైకొనడం అంటే అర్థం చేసుకోవడము, శ్రద్ధ చూపెట్టడము. నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ. చూడు, ఫస్ట్ ఏం చెప్పిండు ఆయనే? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు.
అంటే వాటి ప్రకారం మీరు జీవిస్తారన్నాడు. వాని మీద తండ్రి ప్రేమ నిలిచి ఉంటుందని చెప్పిండు. ఇక్కడేమంటాడు? నా ఆజ్ఞలను అన్నిటిని అనుసరించి. కొన్ని అన్నాడా? ఇది నా వల్ల కాదని చెప్తే నడుతుందా? నడవదు. పాత నిబంధనలో చాలామంది దేవుని ఆజ్ఞలు పాటించట్లేదని ప్రభువే వచ్చి ఆయన శరీరం పైన ఆజ్ఞలన్నీ నెరవేర్చాడు. గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీవు పాటించడం నీ వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకు కొన్నిసార్లు ఏం జరుగుతుంది? కయ్యను ఉన్నాడు. కయ్యనుకు ఇచ్చే మనసు ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? ఇచ్చే మనసు ఎందుకు లేదని అంటే, ఇంత కష్టపడి నేను పండించుకున్నా నేను ఇవ్వాలి నా దేవునికి అని చెప్పి ఆలోచన చేసిండు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనలోనికి వెళ్ళి, ఓరి బుద్ధిహీనుడా, దేవునికి నీ అవసరమారా, నీ మనసు చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడు. అయితే దేవునికి అతడు స్థానాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి గమనించండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. డీజేస్ దినకరం పరలోకానికి వెళ్ళిండట. ఒక రోజు పరలోకానికి వెళ్ళి అక్కడ అడుగుతూ ఉన్నాడట. తండ్రి ఏమని అడుగుతాడంటే, నీకేం కావాలి అని అడిగిండట తండ్రి. అప్పుడు ఈయన అంటున్నాడట, నాకు 9 కృపావరాలు కావాలని ఈయన అంటున్నాడట. అప్పుడు లేదు కాదు అది కాదు నువ్వు అడిగేది నువ్వే కావాలని అడుగు అంటున్నాడట పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. గమనించండి, నువ్వే కావాలని ఎందుకు అంటానంటే, ఈయన మనలోనికి వచ్చినప్పుడు ఈయన ద్వారా అన్ని జరుగుతాయి. ఈయన ద్వారా ఏం జరుగుతాయి? అన్ని జరుగుతాయి. ఈయన లోపలుండి పాపం చేయనీయడు. ఈయన లోపలుండి ఇచ్చే విధంగా చేస్తాడు. ఈయన లోపలుండి ప్రతి ఆజ్ఞను పాటించే విధంగా చేస్తాడు. ఈయన లోపలుండి నిత్యము క్రమములు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములో నడిపించబడతారు. ఈరోజు చాలామంది దేవుని ఆజ్ఞలు పాటించకపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకయే. అందుకనే దేవుడు అన్నాడు, ఆరాధన చేస్తున్నప్పుడు డోర్స్ వేసుకొని ఉన్నారు. డోర్స్ వేసుకొని ఒక 10 వారాల క్రితం దేవుడు మాట్లాడాడు. నక్కలకు బోరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలమును కలదు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు ఇక్కడున్న వ్యక్తులలో అన్నాడు దేవుడు. అంటే ఈ హృదయంలో చోటు ఇవ్వట్లేదు. పెదవులతో ఆరాధన చేస్తున్నాం, పెదవులతో దేవుని గణపరుస్తున్నాం. కేవలం శరీరమే ఇక్కడ కూర్చుంటుంది, ఆత్మ మాత్రం ఎక్కడో తిరుగుతుంది, నీ మనసు ఎక్కడో ఉంటుంది. కాదు అది కాదు. హల్లెలూయా. శ్రద్ధ. హల్లెలూయా. శ్రద్ధ ఉండాలి. దేవుడు నిన్ను దీవించాలంటే నీకు శ్రద్ధ ఉండాలి. సమయాలు బాలుడే. పిల్లలు మంచిగా ఇక్కడికి వచ్చి పాడారు. నేను పాస్టర్ని కాబట్టి నాకు ఎప్పటికీ మేము పాటలు పాడుతూ ఉంటాం, మేము ఆరాధన చేస్తూ ఉంటాం. మాకు ఈ ఆదివారం అయిపోయిందంటే సోమవారం నుండి శనివారం రాత్రి దాకా ప్రార్థన పాటలు ఉంటాయి కాబట్టి వాడిందంటే లెక్క కాదు. హల్లెలూయా. వీళ్ళు పాడుతున్నారంటే గమనించండి. హల్లెలూయా. వాళ్ళు విశ్వాసుల పిల్లలు. ఎవరి పిల్లలు? విశ్వాసుల పిల్లలు. ఒక పరిచారకులు కావచ్చు, సరే, వాళ్ళ తల్లిదండ్రులు ఒక పరిచారకులు కావచ్చు. కానీ నా పాప పాడుతుందంటే సాధారణమే అనుకోవచ్చు. ఎందుకంటే మేము ఎప్పటికీ అదే కోవలో ఉన్నాం కాబట్టి. వాళ్ళు పాడుతున్నారంటే ఒక శ్రద్ధ ఉన్నది. అంటే ఏంది అది? హల్లెలూయా. ఇక్కడ సమయాలు కూడా శ్రద్ధ వహించాడట. మంచిగా పడుకున్నాడు సమయాలు. కానీ ఏలి పిలువగానే ఎట్లొచ్చాడు? ఒకసారి వచ్చిండు, రెండోసారి వచ్చిండు, మూడోసారి వచ్చిండు. నేను పౌలు చిన్నపిల్లల కథలు వింటూ ఉన్నప్పుడు ఒక కథ విన్నా. ఆ కథలలో ఒక కథ ఏంటంటే, ఒక అబ్బాయి గొర్రెలను తోలుకొని అరణ్యానికి వెళ్ళాడు. ఏదాన్ని వస్తే చెప్పరా అబ్బాయి అని వాళ్ళు అన్నారు. ఎవరు? తల్లిదండ్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు. తోడేలు గిట్ల వస్తే మాకు చెప్పు అని చెప్పి అన్నారు వాళ్ళు. అంటే సరే అని చెప్పి అక్కడికి పోయిన తర్వాత వీడు ఏసంటోడు అంటే వీడు కోతి లాంటోడు. వీడు తోడేలు రాకముందుకే తోడేలు వస్తుందని పేద చెట్టకి ఒర్రేసరికే గ్రామంలో కొంతమంది ఏం చేశారంటే వెళ్ళారు. అయ్యో గొర్రెలను పట్టుకొని పోతుంది కావచ్చు అని చెప్పి. తర్వాత అక్కడికి పోయినాక వాడు బాగా నవ్విండు. మళ్ళా వారం తర్వాత మళ్ళా తోడేలు వస్తుంది అనగానే మళ్ళీ వీళ్ళు పోయారు. పోతే మళ్ళా వాడు నవ్విండు.
ఇప్పుడు మూడోసారి తోడేలు వచ్చి అందుకొని పోతా ఉంటే రండయ్యో అని మొత్తుకుంటా ఉంటే ఇప్పుడు రావట్లేదు. 2 సార్లు ఏం చేసిండు? 7వ అధ్యాయం 2వ వచనం. నా ఆజ్ఞలను నీవు మనస్సు నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల హల్లెలూయా. కనుపాప వలె కాపాడుకోవాలంట. ఆదివారం చెప్పబడ్డ దేవుని మాటలను కనుపాప వలె కాపాడు. ఇప్పుడు మనం బండి మీద పోతా ఉంటే స్పీడ్గా పోతా ఉంటే ఏమైతే తప్పుకుని ఏదో ఒకటి వచ్చి కొట్టబోతుంది. ఈ రెప్పేం చేస్తే టక్కుని ఇట్లా మూస్తుంది. దీన్ని ఎట్లయితే కాపాడుకుంటున్నామో అట్లనే ఈ ఉపదేశాన్ని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ ఉపదేశాన్ని కాపాడుకుంటున్నట్టు చూడండి 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. హల్లెలూయా. ఇక సావే లేదు నీకు, ఇక్కడ చచ్చిపోతావు. సావే లేదు నీకు. హల్లెలూయా. 2వ మరణం అనేది ఒకటి ఉన్నది, నరకము. ఆ నరకాగ్నికి వెళ్ళకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకని ఆయనను కనుగొనివాడు ఎవరిని కలిగి ఉంటాడు? జీవాన్ని. చూడండి ఒకసారి సామెతలు 8:17 వచనం. చాలు. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారినే నేను ప్రేమిస్తున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి అందరి కొరకు ఒకేసారి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. అందరికీ రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటారో వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఆయన ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుందో వారు మాత్రమే అపాయాల నుండి. దానికి ముందు పుట్టిండు ఆయన. ఆ పుట్టినప్పుడు గమనించారు, 2026 సంవత్సరాల క్రితం ఆయన పుట్టిండు. చనిపోయింది ఎప్పుడు? 33.5 సంవత్సరాలు తీసేయాలి. జీవితాన్ని త్యాగం చేసుకొని ఈ లోకానికి వచ్చి దేవుని ఆజ్ఞను పాటించి వచ్చిందని చెప్పి అన్నాడు. ఇక్కడ నేను నా తండ్రి మాటిని నా తండ్రి ప్రేమకు బద్ధుడనై ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నా, మీరు కూడా నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని నన్ను ప్రేమిస్తున్నట్లయితే అని ఉన్నది. మరి ఆయన సమస్తాన్ని త్యాగం చేసుకొని నీ కొరకు ప్రాణం పెట్టిండు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ అగ్నిగుండములోకి వెళ్ళకూడదని. నీకు ఇప్పుడు తెలియదు దాని విలువ. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మీరు నరకం వీడియోలు చూడవచ్చు, సెల్ ఫోన్లలో యూట్యూబ్లో వచ్చినాయి, మన చేతులలోనే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఆత్మలను దేవుడు తీసుకెళ్ళి నరకంలో ఏం జరుగుతుందో చూపెడితే వచ్చి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఒకసారి చూడండి. హల్లెలూయా. నువ్వు విన్నదాన్ని గ్రహించావా అని చెప్పి అన్నాడు నికోదేముతో యేసుక్రీస్తు ప్రభుల వారు. తెలియజేయకపోతే ఎట్లనయ్యా? ఫిలిప్పు ఎవరితో అంటున్నాడు? అక్కడ నపుంసకునితో అంటున్నాడు. నువ్వు ఏం చదువుతానో దాన్ని ఒకసారి గ్రహించావా? ఎవడు మాకు చెప్పకపోతే ఎట్లా? ఇక్కడ మీకు చెప్పబడుతున్నది దేవుని మాటలు వివరించి, అయినా మీలో చాలా మంది గ్రహించట్లేదు. హల్లెలూయా. ఒకసారి చూడండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని విధించిన ఏంటి? దీని ప్రకారం నువ్వు జీవించాలి. దీని ప్రకారం నువ్వు జీవించాలి. అనుసరించి ఆయన కట్టడలు అంటే ఏంటి? ఆజ్ఞలు, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడాలను నువ్వేం చేయాలి? పాటించాలి. చూడండి, అదే 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆజ్ఞలు 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 అని చెప్పి అంటాను. మరి అయ్యయ్యా. హల్లెలూయా.
నిర్గమాకాండం 20వ అధ్యాయము దానికి ముందు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. ఇది మన కొత్త నిబంధనలో దేవుడు నూతనంగా చేసినవి. 25:31 నుండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు, నా వైపు చూడాలి. తన మహిమతో, ఎవరి మహిమతో? యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమతో ఉన్నాడు. ఆయన తన మహిమతో మనుష్య కుమారుడాట. ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన, సమస్త జనులు అంటే దొంగలు పరిశుద్ధులు, దొంగలు పరిశుద్ధులు అంటే గొర్రెలు మేకలు, సమస్త జనులు అందరూ పోగైతారు. ఆయన ఎదుట పోగు చేయబడతారు, అందరూ పోగు చేయబడతారు. అంటే మృతుల పునరుత్థానం జరుగుతుంది, జీవ పునరుత్థానం జరుగుతుంది. అంటే నరకానికి వెళ్ళేటోళ్ళు పైకి లేస్తారు, నిత్య జీవానికి వెళ్ళేటోళ్ళు కూడా పైకి లేస్తారు. లేచిన తర్వాత అదందరూ పోగు చేయబడ్డ తర్వాత అక్కడ ఒక తీర్పు జరుగుతూ ఉంటుంది. 2 రకాల తీర్పు ఉంటుంది. గొల్లవాడు మేకలలో నుండి అంత పోగు చేయబడ్డ తర్వాత పరిశుద్ధులు ఎవరనగానే ఎమ్మటే లైట్లు వెలుగుతూ ఉంటాయి. నేను ఒకసారి అమీన్పేటకు పోయినాం. అమీన్పేటకు పోయేసరికి చీకటి అయింది. చీకటి అయినప్పుడు గమనించండి, మేము మందిరం చూడడానికి మందిరం దగ్గరికి వెళ్ళినాం. అట్లా ఊళ్ళోకి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడోటి స్టార్లు వెలిగి ఉంటాయి. స్టార్లు అర్థమైందా? స్టార్లు ఎవరి ఇంట్లో వెలుగుతాయి? దేవుని బిడ్డలు. నామకార్థమైన క్రైస్తవుడో, ఎస్సంటి క్రైస్తవుడో, ఆ పండుగ క్రైస్తవుడో కానీ మొత్తానికైతే కొద్దిగా దేవునికి సంబంధించిన వార్త ఎక్కడ కనపడుతుంది అంటే ఆ స్టార్ లెక్క వాళ్ళ ఇంటి ముందట బుగ్గ పెట్టుకొని వెనకట ముసలమ్మ. నేను అప్పుడు 15 సంవత్సరాల క్రితం ఆ దేవుల్లో ఉన్నప్పుడు, అప్పుడున్నా అయితే అప్పుడు విశ్వాసిని కాబట్టి పాస్టర్ నాకు పని అప్పగించాడు. ముసలమ్మకు స్టార్ పెట్టరాదట బిడ్డ, పోయిరాపు అంటే నేను పోయి హోల్డర్ ఫిట్ చేసి కరెంట్ వైర్ తీసుకొని ఒక కర్ర కట్టి స్టార్ పెట్టి వచ్చినాక ముసలమ్మ సోనమ్మ అనేట ప్రభునందు నిద్రించి. ఈ అమీన్పేటలో కూడా ఇంటింటికి అక్కడోటి క్రైస్తవుల ఇల్లును మేము ఎట్లా గుర్తించాము అంటే స్టార్స్ ఇంటి ముందట పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మయంపడదాం. మన ఇంటికాడ ఎప్పుడన్నా స్టార్ పెట్టిన వాళ్ళు చేతులు లేబట్టరు. మన ఇంటికాడ స్టార్ పెట్టిన వాళ్ళు చేతులు లేబట్టరు. హల్లెలూయా. ఇది క్రైస్తవుల ఇల్లు అని ఒక గుర్తు. ఎందుకు గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించి ఆ నక్షత్రమే తూర్పు దేశం నుండి ఎక్కడికి బెత్లెహేములో ఉన్న యేసుక్రీస్తు పుట్టిన ఆ ఇంటి మీదకి వచ్చి అది ఆగింది. కాబట్టి అదొక గుర్తు, కాబట్టి దాన్ని పెట్టుకుంటే అదొక సూచనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా గమనించండి, అక్కడక్కడ పరిశుద్ధులు ఉన్నారు ఈ మేకలలో. వెంబడే వారు వెలుగుతోటి ఉంటారు. ఎట్లుంటారు వాళ్ళు? వెలుగుతోటి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నారు. ఎమ్మటే ఆ వెలుగు ఉన్న వ్యక్తులను అందరినీ ఆకర్షించగానే ఎమ్మటే ఒక పక్కకు వచ్చారు. అంటే గొర్రెలుగా వీళ్ళు ఒక పక్కకు వచ్చారు. మేకలు ఒక దిక్కు పోయినాయి, గొర్రెలు ఒక దిక్కు పోయినాయి. గొర్రెలు ఎవరికి పోల్చబడ్డదంటే శ్రేష్టమైన పరలోకానికి వెళ్ళే పవిత్రులకు సాదృశ్యమై ఉన్నది. మేకలు ఎవరంటే ఇక విచ్చలవిడిగా జీవించిన వాళ్ళు మేకలకు సాదృశ్యమై ఉన్నది. గొల్లవాడు మేకలలో నుండి. ఇప్పుడు గొల్లవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. దేవుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నా, నా అంతటా నేనే పెడతానా. దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నది. హల్లెలూయా. వేరుపరచునట్లు ఆయన వారిని, అంటే చీకటి సంబంధాలను వెలుగు సంబంధాలను వేరుపరిచి తన కుడివైపున ఆశీర్వదించబడిన బిడ్డలు కుడివైపున ఉన్నారు. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలు అంటే పాపులను నిలవబెట్టి
అప్పుడు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన కుడివైపున ఉన్న పరిశుద్ధుల వైపు చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు కాబట్టి, కానీ అక్కడ ఏమన్నాడు? తండ్రి ప్రేమ మీ అందు నిలిచి ఉంటుందని చెప్పిండు. నిలిచి ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పరలోకానికి వచ్చారు. హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు గొర్రెలుగా చేయబడ్డారు. రండి. లోకము పుట్టినది మొదలుకొని ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం దాకా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. గమనించండి. హల్లెలూయా. మేము సుతారి మేస్త్రిగా ఒకప్పుడు ఉన్నప్పుడు యూనియన్లో ఒక 70,000 60,000 అవుతానప్పుడు ఏం చేసేదంటే, వీళ్ళు ఈ వర్షాకాలం వచ్చిందంటే నేను ఫోటో చూసిన ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ యాటలు పట్టుకొని పోయి ఆడో బ్రాండ్ సీసా పెట్టి ఆ ఫోటో కొట్టి ఈ వాట్సాప్లో పెట్టారు. నిన్న చూసిన నేను. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఏం చేసేదంటే మా డబ్బులన్నీ పట్టుకొని పోయి లక్కడవరం పోయేది, ఆ గుంజేడు పోయేది, పాకాలు పోయేది, ఈ డబ్బు పట్టుకొని. మరి మేము దేవుని నమ్మినాం, మరి మాకు ఎట్లా అనంటే, మీకు 1/2 కిలో చికెన్ ఇస్తాం రారని కానాపురం పిలిచి ఒకసారి చికెన్ ఇస్తామని, మీరు రాకపోతే మీకు 1/2 కిలో చికెన్ కూడా ఇయ్యనన్నారు. అర్థమవుతుంది నా మాటలు? మీరు లొల్లి పెట్టుకోలే, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా డబ్బులు మీరు మొత్తం తిన్నా పర్వాలేదు, కానీ వద్దురా బాబా అని చెప్పి వచ్చినాం. కొంతకాలానికి ఆ సంఘము చిన్నాభిన్నమైపోయింది. మనబోతలగడ్డలో 10,000 దాటి ఎన్ని పైసలైనా ఓ యాటను పట్టుకొని పోయేది, 1/2 కిలో చికెన్ కూడా చెప్పేది. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. వీటన్నిటిని వదులుకుంటూనే ఈరోజు దేవుడు పాస్టర్గా నిలబెట్టాడు. ఈరోజు ఒక సేవ చేయడానికి నిలబెట్ట ఎన్నో ఉన్నాయి. చెర్ల చేపలు పోసి 11 రోజులు కష్టపడ్డ ఆ సొమ్మంతా మళ్ళీ పోగు చేసి వాళ్ళు ఆ డబ్బులు తీసుకుపోయి చెరువును కొంత బాగు చేసి, రెండోది చేపలు తీసుకొచ్చి ఆ చేపలన్నీ తీసుకుపోయి అలా పోసి ఇంకా కొన్ని డబ్బులు ఎక్స్ట్రా అయితే 11 రోజులు కష్టపడ్డ డబ్బులు, ఇంకా కొన్ని అంతకుముందు ఇచ్చిన డబ్బులు, తర్వాత ఇచ్చిన డబ్బులు మొత్తం చేప పిల్లలు అందులో పోతే బొడ్రాయికి డబ్బులు ఇవ్వనందుకు మమ్మల్ని అందులోనికి రానివ్వలే. దేవుని కొరకు వదిలిపెట్టుకున్నాం మేము. హల్లెలూయా. ఆయన మాట పైన శ్రద్ధ నిలపాలి కదా. డబ్బును వదులుకోవాలి, సుఖాన్ని వదులుకోవాలి, వస్త్రాలు వదులుకోవాలి. దేవుని కొరకు నువ్వు ఎన్నో వదులుకునేటి ఉంటాయి. కానీ ఇక్కడ చూడు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో. హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. నేను ఆకలి కొన్నా. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఒకరోజు మీకు ఏం చెప్పినా, ఒక ఆమెకు దేవుడు కలకు కనిపించి, నేను మీ ఇంటికి వస్తాను బిడ్డ, నాకేం చేస్తావంటే నీ కొరకు పరమన్నాలు తయారు చేస్తా, చేయి బిడ్డ అన్నాడు. ఆయన దర్శనంలో అయిపోయింది. పొద్దుగాలనే ఓ బిచ్చగాడు వచ్చిండు, ఇవ చేసుకున్న ఫుడ్ పెడతలేదు. మధ్యాహ్నం వచ్చిండు, సాయంత్రం వచ్చిండు, తర్వాత ఇవ మరలాపు అన్నది, బిడ్డ నీ ఇంటికి వస్తే నాకు అన్నం పెట్టలేదంటే, ఎట్లొచ్చినవయ్యా నువ్వు వస్తానంటే కదా. గ్రహింపు లేదా ఆమెకు. ఒక బిచ్చగాని రూపంలో వస్తాడు. మొన్న పాస్టమ్మ ఇక్కడ ఒక వస్త్రాన్ని తీసుకున్నదట. వస్త్రాన్ని ఒక తురుకామె వచ్చి అమ్ముతా ఉంటే వస్త్రాన్ని తీసుకున్నదట. తీసుకుంటే ఆమె 150 రూపాయలు అంటే ఈమె 80 రూపాయలు అడిగిందట. 80 రూపాయలకు ఎంతకో అడిగిందట. అడిగితే నువ్వు ఎప్పుడన్నా కొన్నావు అనమ్మా అని అంటే ఓ ముసలమ్మ వచ్చి అంటదట, ఆమె 4గురికి పెట్టేసేయి. ఆమెది ఏం మాట్లాడతావు నువ్వు? హల్లెలూయా. ఆమె 4గురికి పెట్టేసేయి, ఎవరు వచ్చినా ఆకలితోటి ధూపతోటి వచ్చినా వట్టిగా పంపించదు ఆమె అని చెప్పి ఆమె మాట్లాడుతుందట. ఇంటికి ఎవరన్నా రాగానే ఇది వడుతుందేమోనని చెప్పి టక్కున డోర్ వేసుకొని నువ్వు లోపలికి పోతివా, నీ పని పిట్టగట్టినట్టే. ఇక్కడ ఏమంటాడు? నేను ఆకలితో ఏమంటాడు చూడు, నేను దప్పికొంటిని, నేను ఆకలి కొంటిని, నాకు ఆహారం ఇచ్చినావు, నేను దప్పికొంటిని, నాకు నీళ్ళు ఇచ్చినావు. పరాయి దేశంలో కొంతమంది వస్తే పరదేశుల వాళ్ళని వస్తే ఒక బిడ్డ గల్లుండి, ఒక బిడ్డ గిల్లుండి, ఒక పలానా కాడ గాడుండు అని చెప్పి నువ్వు చేర్చుకుంటివి. దిగంబరిగా కొంతమంది వస్త్రాలు లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, లేదా చలి చేత వణుకుతున్నప్పుడు నీ పైసలు పెట్టో చెద్దరుకొని వస్త్రాలు లేని స్థితిలో ఉంటే వస్త్రాలు కొని ప్రతి క్రిస్మస్ అప్పుడు ఖచ్చితంగా కొన్ని చీరలైనా మేము కొంతమంది బీదలకు పంచుతూ ఉంటాం. వాక్యాన్ని శ్రద్ధ. హల్లెలూయా.
మా దగ్గర లేకపోయినా నేను ప్రథమ ఫలం తీసింది కాకుండా కృతజ్ఞత కానుక ఎక్స్ట్రా తీస్తా అంట బీదలకు పంచడం కొరకు. మనకి ఇక్కడ ప్రథమ ఫలం తీసేటోళ్ళు కరువు అయిపోయారు. ఇక్కడ కూడా శ్రద్ధ వహించొద్దా? హల్లెలూయా. ప్రథమ ఫలం ఎవరిదన్నాడు దేవుడు? ప్రథమ ఫలం దేవుంది అన్నాడు. దాన్నే తీయట్లేదు మనం. ఇంకా కృతజ్ఞత కానుక ఎక్కడిది? ఎవరన్నా వస్తే దాచుకొని మనమే తిందాం అనుకునేటోళ్ళు ఉన్నారు ఈ రోజులలో. పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. మనం ఆట విందు చేస్తేనాట గుడ్డోళ్ళను, కుంటోళ్ళను, మూగోళ్ళను, ఎప్పుడు మనల్ని పిలువనోన్ని, ఎప్పుడు మర్యాద కూడా చేయనోన్ని ఈ గుంపును తీసుకొచ్చి ఫస్ట్ తినిపించాలంట. హల్లెలూయా. ఒకవేళ నీ వాళ్ళు తిన్నా కానీ తర్వాతనైనా వాళ్ళకు ఏం చేయాలి? పెట్టాలి. పోరా ఎక్కడేనురా మాకే లేదంటే నీకెక్కడదని చెప్పి నువ్వు వెళ్ళగొడితివా? ఇక్కడ ఏమంటాడు పరలోకంలో? నేను ఆకలై వచ్చిన, యేసుప్రభు వచ్చిన. ఎప్పుడన్నా మన దగ్గర ఆకలై మనుషుల రూపంగా వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న సాంబాన్ వాళ్ళు ఒక ముసలమ్మకు చీర పట్టుకుని వచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఎప్పటికి ఒక చీరలే కనపడుతుంది ఏంది ఏమని వాళ్ళ మనసులో తట్టిందట. ఓ చీరను పట్టుకుని వచ్చి ఇచ్చిరే. వాళ్ళు చెప్పారు వాళ్ళకు. దేవుడు ప్రేరేపించాడు, తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. నువ్వు చేసే ధర్మము ఎవరికి కనపడకుండా అలా చేయి. ఒకరోజు పరలోకంలో నిన్ను గురించి తండ్రి ఏం చెప్తాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. హల్లెలూయా, హల్లెలూయా. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దగదగ మెరిసే ఆ బంగారపు వీధులలో, రాజ్యములో మీ కొరకు సిద్ధపరిచినలో మీరు ఉండరు. భూమి మీద నేను చెప్పిన బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మీరు జీవించారు కాబట్టి మిమ్మల్ని మీరు స్వతంత్రించుకునే దేశం ఇదే అని దేవుడు చూపెడతా ఉంటాడు పరిశుద్ధులకు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. నిర్లక్ష్యం ఈరోజు. నాకు బట్టలు ఇచ్చారు. బట్టలు ఎవరికి కాటిచ్చింది? ఇప్పుడు ఆమెకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? లేనోనికి ఇస్తే బలిసినోని తీసుకుపోయి కొంతమంది చీరలు పెడతా ఉంటారు. వానికి ఇప్పటికే బొచ్చడు ఉంటాయి. వానికి తీసుకుపోయి పెడితే కాదు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? ఇక్కడ విందులు చేస్తారు. కొందరు విందులు చేస్తే పిరికడ్ మిసాలున్నోని ధనవంతులు ఇళ్ళకి పోయి చెప్తారు, మీరు రాకపోతే నేను మళ్ళా మీతోటి మాట్లాడా. వానికి పెడితే కాదు దీవెన, లేనోనికి పెట్టు. వాడు ఎప్పుడు నిన్ను పిలువనోనికి పెట్టు, ఆకలితో ఉన్నోనికి పెట్టు. దేవునికి పెట్టినట్టే బైబిల్లో ఉన్నది. రోగి అయి ఉంటే చాలాసార్లు చెప్తా ఉన్నా. చూడండి, చాలాసార్లు చెప్తా ఉన్నా. రోగంతో గాళ్ళు బలహీనతతో ఉంటే మొన్న సహోదరి ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నది. అందరికీ తెలుసు ఆల్రెడీ. కానీ ఎవరన్నా పోదామని అన్నారా? హల్లెలూయా. ఎసంటోళ్ళైనా పర్వాలేదు, ఎట్లా ఉన్నా పర్వాలేదు. ఏం చేయాలి? నా సహోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే నేను ఏం చేసినంటే కొన్ని పండ్లు తీసుకొని నేను అడెప్ శ్రీనివాస్ ఇద్దరం వెళ్ళి పోయినప్పుడు తన కష్టం అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య, మరి కొన్ని మాటలు మాట్లాడుతానట్టుగా గిట్ల అంటే ప్రార్థన చేసి వచ్చిన. హల్లెలూయా. రోగి అయి ఉన్న ఎడల పరామర్శించడానికి వెళ్ళు. ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఆయన చెప్పిన మాటలను ఎవరి జీవితాలలో అయితే నెరవేరుస్తుందో ఆయనకు చేసినట్టే అన్నాడు. ఇవన్నీ ఏంటి? ఆజ్ఞలా కాదా? ఆజ్ఞలా కాదా? హల్లెలూయా. చెరసాలలో జైల్లో ఉంటే చెరసాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఇంకా మనం పోవాలి. జైల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావాలి. మనోళ్ళనే కాదు, జైలు కూడా సువార్త తీసుకొని వెళ్ళాలి. ఒకరోజు ఉరిశిక్ష పడే ఒక వ్యక్తి సువార్త చెప్తే నిన్ననే చెప్పిన, అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఉరిశిక్ష తప్పించబడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడబడ్డాడట. అంటే ఈయన సువార్త చేయడం ద్వారా ఎంతమంది రక్షించబడ్డరు? ముఖ్యమంత్రి చచ్చిపోయేటోడు బతికిండు, దేవుని తెలుసుకున్నాడు. ఉరిశిక్ష పడేటోడు కూడా కాపాడబడ్డాడు. హల్లెలూయా. అందుకు నీతిమంతులు ఏమంటారు? ప్రభువా ఎప్పుడు చాలు హల్లెలూయా. ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు ధూపతోటి వచ్చినావు, ఎప్పుడు బట్టలు లేకుంటున్నావు, ఎప్పుడు రోగి అయి ఉన్నావు, ఎప్పుడు జైలు ఉన్నావు, ఎప్పుడు అన్ని చేసినావయ్యా అంటే నువ్వు భూమి మీద నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. హల్లెలూయా. ఇది దేవుని ఆజ్ఞ. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం.
ఒక్కరికి డబల్ రొట్టె పోడ ఎప్పుడని ఇచ్చినావా? మనం ఇచ్చినావా? హల్లెలూయా. ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడట్లే, ఇయ్యనోళ్ళ గురించి. నీకు ఇచ్చిన వాళ్ళకి కాదు ఇచ్చేది, నీకు ఇయ్యనోనికి ఇచ్చినోనికి ఇయ్యి. హల్లెలూయా. అట్లనే నీకు ఇవ్వలేనోనికి కూడా ఇయ్యి. నువ్వు దేవుని కొరకు ఈ పని చేస్తున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇవి దేవుని ఆజ్ఞలు. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని పాటించాల, వాటిని గైకొనాల, వాటి ప్రకారము జీవించాల. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యుగాలు తండ్రి ప్రేమ, తండ్రి కృప నీ వంశం మీదకి వస్తుంది. యుగాలు నీ వంశాలు దీవించబడతా ఉంటాయి. నీ పిల్లలు ఉద్యోగాలలో ఉంటారు, ప్రమాదాలు తప్పించబడతాయి. ఎవ్వరు కూడా మధ్యలోనే చనిపోరు. నిండు వృద్ధాప్యం వచ్చేదాకా వారు జీవించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ దేవుడు పొడిగిస్తాడు. అది దేవుని వశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నామా? అయ్యా, అక్కడ పేతురు అంటాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఇరవై 21వ వచనం. మూడవసారి యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు ఎందుకన్నాడు? 3 సార్లు ఎందుకన్నాడు? ఇదివరకు 3 సార్లు ఏం చేసిండు? అబద్ధం చెప్పిండు. ఎందుకు అబద్ధం చెప్పిండు అంటే భయము తనకు వాటిల్లింది. తనకు మరణం తనను వెంబడించినప్పుడు ఏం చేసిండు? భయపడి అబద్ధం చెప్పిండు. ఈరోజు క్రైస్తవులు అయినందుకు కొన్నిసార్లు నీవు నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నీకు నష్టం జరుగుతుంది. కానీ దేవుని కొరకు నువ్వు నష్టపోతే యోబును 2 దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా నిమిత్తం ఎవడైతే తన ప్రాణమును పోడగొట్టుకుంటాడో దాన్ని కాపాడుకుంటాడని దేవుని వాక్యం ఉన్నది. ఇక్కడ పేతురు గమనించండి, పేతురు వైపు చూసాను, నన్ను ప్రేమించుచున్నావా? పేతురు వైపు అనగానే, అయ్యా అసలు ప్రేమించేది నువ్వే ఎరుగుతావు కదా అయ్యా అని అంటే, నా గొర్రెలను మేపు. హల్లెలూయా. గొర్రెలు అంటే ఎవరు? మనమే. ఈరోజు వారు సువార్త చేయడం ద్వారానే ఈరోజు మనము రక్షించబడ్డాం, వారి ఆజ్ఞలు పాటించడం ద్వారానే. ఇంకా చివరిసారి ఒక మాట ఏంటంటే, పేతురు కాట దేవుని 3 సార్లు చెప్పిండు కదా, ఇది తనలో ఉన్నది. తనలో ఉన్నప్పుడు తన మరణ గడియలు సమీపించినప్పుడు ప్రతి అపోస్తలునికి ఒక ప్రవచనం ఉన్నది. నువ్వు ఎట్లా చంపబడబోతున్నావు అనే ఒక ప్రవచనం ఉన్నది. నువ్వు ఎట్లా పుట్టబోతున్నావని కాదు. సౌలు చూడండి, యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రవచనం ఉన్నది. అలాగనే సొలొమోను పుట్టుక గురించి ఒక ప్రవచనం ఉన్నది. కానీ ఇక్కడ అపోస్తులు 12 మంది అపోస్తుల గురించి ప్రవచనాలు ఉన్నాయి, మీరు ఎట్లా చచ్చిపోతా ఉన్నారు అని. పౌలుకు ఒక ప్రవచనం ఉన్నది, నీ మెడ నరికి చంపుతారు, నీ పరిస్థితి ఇట్లుంటుంది. యోహానుకు ఒక ప్రవచనం ఉన్నది. ఇక్కడ పేతురు కూడా ఒక ప్రవచనం ఉన్నది, నిన్ను తలకిందులుగా వేలాడదీస్తారు, సిలువకేస్తారు. హల్లెలూయా. ఈ ప్రవచనం రాగానే అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నిన్ను వాళ్ళు చంపుతారు, ప్రవచనం చెప్పబడ్డది కదా అని చెప్తే, నేను ప్రవచనానుసారంగా చావాలి కదా, దైవ చిత్తానుసారంగా అని చెప్పి అక్కడ పేతురుంటే సంఘం ఏం చేసింది? బలవంతంగా అతన్ని, పోయా ఎట్లనైనా కానీ చావున్నదని దేవుడు చెప్పినా కానీ నువ్వు పోవా, తప్పించుకొని పో అని చెప్పి ఆయనను వెళ్ళగొడతారు. ఆయన పట్టణం దాటిపోతూ ఉంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగానే సిలువనెత్తుకొని వస్తూ ఉండట ఎదురుగా. హల్లెలూయా. సిలువనెత్తుకొని వస్తుండగానే ఆయన వైపు, పేతురు వైపు యేసుక్రీస్తు ప్రభుల వారు చూడగానే, పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడగానే ఎమ్మటే దిగ్గునైన మాయమైపోయిండు. పేతురు ఎమ్మటే తిరిగి తప్పించుకొని పారిపోయే పేతురు రిటర్న్ వెళ్ళి సిలువకు వేయబడ్డాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఎందుకో తెలుసా? పేతురు గనుక ఆ రోజు అక్కడ చంపబడకపోతే 12 సింహాసనములలో ఒక సింహాసనం ఆయనకి ఇయ్యబడేది కాదు. వీరు హతసాక్షులు అయితేనే ఆ సింహాసనం మీద కూర్చుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చోడానికి గల కారణం ఏంటంటే, ఆయనే తండ్రి చేత నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఆయన హింస పొందాడు, భయంకరమైన శ్రమ ఎదుర్కొని చంపబడ్డాడు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. హల్లెలూయా. అట్లనే పేతురు కూడా 12 మంది అపోస్తులు కూడా భయంకరమైన చావు చచ్చారు.
ఒక యోహాను మాత్రమే భయంకరంగా చావలే. ఎందుకంటే ఆయనను అంతకు ముందుకు 2 సార్లు చంపినా కానీ అతని దేవుడు బ్రతికించి ప్రకటన గ్రంథము రాయించాడు. కాబట్టి తర్వాత 3వసారి ఆయనే సాధారణంగా చనిపోయాడు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. హల్లెలూయా. వారు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నారు, వాళ్ళు దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నారు, శ్రద్ధ వహించారు. ఈరోజు నీవు శ్రద్ధ వహిస్తున్నావా? హల్లెలూయా. నీ సమయాన్ని కేటాయిస్తున్నావా? త్యాగం చేసుకుంటున్నావా? నీ నిద్రను చంపుకుంటున్నావా? నీ డబ్బును కేటాయిస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన నీ కొరకు ఎంతో త్యాగం చేశాడు. నువ్వేం త్యాగం చేస్తున్నావు దేవుని కొరకు? హల్లెలూయా. నువ్వు ఎట్లా జీవిస్తున్నావో నీ పిల్లలు పరీక్షిస్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా. కొద్ది కాలం అయినాక నువ్వు పండు ముసలోనివో లేదా కొద్దిగా ముసలాయన వెళ్తున్నప్పుడు దేవుని నీతో మాట్లాడి, ఒరే నేను నరకం తీసుకపోతా బిడ్డ, నువ్వు ఇట్లనే ఉంటంటే నీకు అప్పుడు మారు మనసు వచ్చినా నీ పిల్లలు మారరు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు కదా. ఒకవేళ ఆదివారం వచ్చి ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో, ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదేమో, ఇప్పుడే నువ్వు ఒక తీర్మానం చేసుకునే వ్యక్తివై ఉన్నావు. తలలు వంచినట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం.